కడప జిల్లా పోర్మామిల పట్టణంలో గల సాయిరాం జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ కోఆర్డినేటర్ కూరపాటి శ్యామ్ధన్ మాట్లాడుతూ ప్రజలందరూ మానవ హక్కుల గురించి అవగాహన పెంచుకోవాలని, హక్కుల ఉల్లంఘన జరగకుండా ఉండేందుకు చట్టాలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు। మదర్ తెరీసా ఫౌండేషన్ చైర్మన్ చిత్తా రవిప్రకాష్ రెడ్డి, వివేకానంద ఫౌండేషన్ చైర్మన్ పి రామకృష్ణారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మానవ హక్కుల రక్షణకు సంబంధించి ప్రజల అవగాహన పెంచే కీలక సూత్రాలను వివరించారు। కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా చీఫ్ గంగన్న, పబ్లిసిటీ ఆఫీసర్ ఫనీరావు, సెక్రటరీ ముత్యాల ప్రసాదరావు, ఆర్గనైజర్ సెక్రటరీ శ్రీనివాసులు, ఫరీదా బేగం, షకీలా, బాలసుబ్రహ్మణ్యం, భాస్కర్, నెల్లూరు జిల్లా చీఫ్ దాసరి సునీల్, జనార్దన్ రావు, మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమం ప్రజలందరికీ మానవ హక్కుల పట్ల చైతన్యాన్ని కలిగించిందని నిర్వాహకులు తెలిపారు। మా కమిటీ అంతా ఏర్పాటు చేయడం జరిగింది పోర్మామిలందు। ఈ యొక్క ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఏ అయితే హక్కులు కాలరాస్తూ ఉన్నారో వాటిని కాపాడేదాని కోసంగా ఈరోజు ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సంస్థ 1987 సంవత్సరంలోనే స్థాపించబడింది। అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో కావచ్చు కానీ రాష్ట్రాల్లో కావచ్చు కానీ ఏర్పాటు జరగలేదు। అప్పటి నుంచి ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ ఒక ఎన్జిఓగా దేశం మొత్తం మీద 124 దేశాల్లో పయనిస్తూ ఉంది। అందరికీ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతూ ఉందో అవన్నీ కాపాడేదానికి మేమందరం ముందుకొచ్చి వాటిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము। ఇంకా ముందు ఎక్కడైతే జరుగుతున్నాయో, ఇప్పుడు యాక్చువల్ గా జరుగుతున్నది ఏంటంటే ఆ రోజు రాజులు ఏ విధంగా పరిపాలించారో, బ్రిటిష్ వారు ఏ విధంగా పరిపాలించారో అదే విధంగా ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది।